హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై మన యొక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకు పెన్షన్ అంటూ మనకు ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏపీలో తల్లిదండ్రులు లేని చిన్నారులు ఉంటే వారికి పెన్షన్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. దివ్యాంగులు చాలామంది 15,000 రూపాయలు పెన్షన్ అడుగుతున్నారని, అందులో సదరం ధృవీకరణ పత్రాలను అర్హులకే దక్కేలా చూడాలని తెలిపారు. ఇక అటు ఏపీలో 6 లక్షల పెన్షన్లు ఫేక్ అని తేలాయి. చంద్రబాబు నాయుడు సర్కారు గుర్తించినట్లు సమాచారం. రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పెన్షన్లు అర్హత లేని వారికి వస్తున్నాయనే ఫిర్యాదులు ఉన్నాయని వెల్లడించారు. నిర్మించిన సర్వేలో ప్రతి 10,000కు 500 మంది వరకు అనర్హులే ఉన్నారని తేలినట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం హయాంలో ఎన్నికల ముందు 6 లక్షల మందికి పెన్షన్లు హడావిడిగా ఇచ్చారని తెలిపారు. ఇందులో చాలామంది అనర్హులే ఉన్నారని వ్యాఖ్యానించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ వచ్చే 3 నెలల్లోగా ప్రతి పెన్షన్ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. 3 నెలల లోపల పోలియో, అంగవైకల్యం అంశాలపై ఒక రిపోర్టు సిద్ధం కావాలని, గోదావరి పుష్కరాలకు కావలసిన ప్లానింగ్ పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలైతే ఇచ్చారు. సో మనకు తల్లిదండ్రులు చనిపోయినటువంటి పిల్లలు, చిన్నారులు ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్లు అందజేయాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. గతంలో మనకు కరోనా సమయంలో చాలామంది తల్లిదండ్రులు చనిపోయి ఒంటరైపోయినటువంటి పిల్లలు ఉన్నారు. అలాగే యాక్సిడెంట్స్ కారణంగా కానీ, ఇలా ఏ కారణం చేత అయినా కానీ తల్లిదండ్రులు చనిపోయినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క చిన్నారులకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ సీఎం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇది చాలా అంటే చాలా గొప్ప వార్త అనే చెప్పాలి. అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఆహారం కోసము, వారి చదువుల కోసము ఈ పెన్షన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకు పెన్షన్లు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. చాలామంది దివ్యాంగులు కాకపోయినప్పటికీ వాళ్ళు దివ్యాంగులు అని చెప్పి ఫేక్ పెన్షన్లు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏపీలో ఇప్పటి వరకు దాదాపు 6 లక్షల మంది ఫేక్ పెన్షన్లు తీసుకుంటున్నట్లు మన యొక్క ఏపీ సర్కార్ అయితే గుర్తించడం జరిగింది. సో అర్హత లేని వారిని తీసేసి అర్హత ఉన్నటువంటి ప్రజలకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు. 10,000 మంది పెన్షన్లు తీసుకుంటున్న వారిలో 500 మంది ఫేక్ పెన్షన్లే ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం వారు గుర్తించడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మరిన్ని వివరాల కోసం మనం సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లెస్సీ బంగారం ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.